సమస్యలకి పరిష్కారం కోసం ఈ మార్గంలోకి వస్తున్నారు అందరూ కూడా. ధ్యానం అనేది ఎంచుకున్నారు, బాగుంది. ధ్యానం ఏం చేస్తుంది అసలు ఫస్ట్ అది తెలుసుకోండి. ఫస్ట్ మెడిటేషన్ ఏం చేస్తుంది? మెడిటేషన్ మీకు డబ్బు తెచ్చి ఇవ్వదు, మెడిటేషన్ మీకు ఆస్తులను ఇవ్వదు, ఏ సమస్యల నివారణ ఏం చేయదు. మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే మనసుని ప్రశాంతంగా పెడుతుంది. మనసుని ప్రశాంతంగా పెట్టినప్పుడు నువ్వు సరైన దిశగా నీకు ఆలోచనలు వస్తాయి. ఈ సరైన దిశగా నువ్వు ఆలోచించినప్పుడు నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది మెడిటేషన్ చేసే పని. ధ్యానం ద్వారా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే ఎట్లా జరుగుతుంది అంటే నీ మనసు కామ్ అయిపోయినప్పుడు, పీస్ఫుల్గా ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా ఆలోచిస్తావు, నీ సమస్యకి పరిష్కారం వెతుక్కుంటావు, అట్లా సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఇంకోటి, ఈ ధ్యాన స్థితి కూడా ఎంతమందికి వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. గంట సేపు మెడిటేషన్లో కూర్చుంటే ఈ నిశ్చలమైన స్థితి, నిర్మలమైన స్థితిలో ఎంతసేపు ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండరు, 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండరు. ఈ 5 నిమిషాలే నిశ్చలమైన స్థితి. ఈ 5 నిమిషాల నిశ్చలమైన స్థితిలో నీకు ఎలాంటి కొత్త ఆలోచనలు వచ్చినాయి, ఆలోచనలతో ముందుకెళ్ళాలి. ఇంతే ధ్యానం, ఇంతే హెల్ప్ చేస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, నిర్మలంగా ఉంచుతుంది. నువ్వు పాజిటివ్గా థింక్ చేస్తావు, చెత్త చెదారం అంతా పోతుంది కాబట్టి, అనవసరమైనటువంటివి పోతాయి కాబట్టి నీకు ఆటోమేటిక్గా సరైన దిశగా ఆలోచనలు వస్తాయి. ఆ దిశగా నువ్వు ఆలోచించినప్పుడు అప్పుడు నీ సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి అని ఆలోచించి నువ్వు దాని నుంచి బయటకు వచ్చేస్తావు. ఇలా వెళ్ళాలి. మళ్ళీ అన్నిటికీ మూలం అవేర్నెస్సే, జాగృతే. అవేర్నెస్ ఇస్ ద కీ. ప్రధానికి సమస్య ఇప్పుడు ఒక ముడి పడిందండి, ముడిని మీరు ఎలా విప్పుతారు? ఫస్ట్ ఏం చేయాలా? ఆ ముడి యొక్క స్వభావం చూడాలి. ఎలా పడింది ఆ ముడి, అది కరెక్ట్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ముడిని ఎలా విప్పాలో తెలుస్తుంది. ఎట్లా పడితే అట్లా ఇప్పారనుకో పీఠముడి పడిపోతుంది, అసలు రాదు. జీవితంలో సమస్యలు కూడా అంతే. సమస్య స్వభావాన్ని చూడాలి, అది ఎలా వచ్చింది, ఎలా పోతుంది, ఏ విధంగా వచ్చింది, అది ఏ విధంగా దూరం అయిపోతుంది, నేను ఎలా ఈ చిక్కుముడి వేసుకున్నాను, ఎలా ఈ చిక్కుముడి నేనే విప్పాలి. విప్పాలంటే ఏం చేయాలా? ఆ ముడి స్వభావం చూడాలి, ఎట్లా పడింది, కారణాలు ఏంటి, ఎవరి ద్వారా పడింది, నా ద్వారా పడిందా అని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎన్ని ముడులైనా విడిపోతాయి. అన్నిటికీ మూలం అవేర్నెస్ అండి. నేనైతే అది ఒకటే చెప్తాను, జాగృతి అనేది లేకపోతే మనిషి తప్పు చేస్తాడు, సాక్షిభావంలో లేకపోతే వ్యామోహాల్లో పడిపోతాడు, అనవసరమైన వాటిట్లో పడిపోతాడు. ఈ పడిపోవడం వల్ల అనేక రకాల సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ ఆధ్యాత్మికం పేరు మీద కూడా మనుషులు సమస్యలను ఎక్కువ తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారంటే ధ్యానం అనే ట్యాగ్ లైన్ వేసుకొని తిరుగుతున్నారు. దే ఆర్ నాట్ రియల్లీ మెడిటేటర్స్. ధ్యానులం అని చెప్పుకోవడం కాదు, నిజంగా ధ్యాన స్థితిలో ఉండు. అదే 1 గంట 2 గంటలుగా 24 hours ఉండు. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి కర్మ వర్తమానంలో ఉండి చేస్తే ప్రతి పని ధ్యానం అయిపోతుంది. ధ్యానపూర్వకంగా పనులు చేయడం నేర్చుకోండి ఫస్ట్. కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ఎందుకంటే కళ్ళు మూసుకొని మీరు 1 గంట 2 గంటలు కూర్చుంటారు, దినమంతా ప్రపంచంతోనేగా ఉండేది. మరి ఈ 22 hours మీరు అజాగృతిలో జీవిస్తే మీరు ఈ 2 hours మీకు ధ్యాన స్థితి ఎట్లా వస్తుంది? ఆ ఇంప్రింట్స్ ఉంటాయి కదా మనకి. కాబట్టి ప్రతి పని జాగృతిలో చేయడం, మాట్లాడినా, నడిచినా, లేచినా, కూర్చున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వే కర్మ చేస్తావు, ఆఫీస్లో జాబ్ చేస్తావు, ఏదైనా చేసుకో, కానీ అవేర్నెస్తో చేయి. యాక్టివ్ అవేర్నెస్. అట్లీస్ట్ చేసే పని మీద శ్రద్ధ పెట్టు. మనసా వాచా కర్మ నా పని చేయి. ఆ టైంలో శరీరాన్ని, మనసుని ఏకాగ్రం చేసి చెయ్యి, వర్తమానంలో ఉండి చెయ్యి, ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ శరీరం ఒక చోట, మనసు ఒక చోట, ఆలోచనలు ఒక చోట పెట్టి చేస్తే ఎంత మంచి పని చేసినా దానికి ఫలితం సరిగ్గా రాదు. ఎందుకు అంటే నువ్వు చేయలేవు. నేను ఇక్కడ కూర్చున్నానండి, ఇప్పుడు నా మనసు మీద నాకు నియంత్రణ లేదనుకో, మీతో నేను మాట్లాడతానా? నా మనసు ఎటేటో తిరుగుతుంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్తానా? చెప్పలేను. ఎందుకంటే నేను వర్తమానంలో ఉండాలి. ఇక్కడ వర్తమానంలో ఉన్నప్పుడే నా మైండ్ సరైన దిశలో పనిచేస్తుంది, ఏకాగ్రం అయిపోతుంది. అప్పుడు మీరేం అడుగుతున్నారు, నేనేం చెప్తున్నాను, నాకు జాగృతి ఉంటుంది. మళ్ళీ అవేర్నెస్కే వచ్చేసాం. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే మనుషులు సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కొంచెం వెతకాలి, ఓపికతో వెతకాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టాలరెన్స్. ఇక్కడ చిన్న కథ చెప్తాను నేను మీకు. ఒక గురువుకి ఒక శిష్యుడు ఉండేవాడు అనమాట. అయితే కొన్నాళ్ళు ఆయన సాధన చేస్తాడు. సాధన చేసి గురువు తనకు ఒక టెస్ట్ పెడతాడు అనమాట. సరే ఇన్నాళ్ళు తను సాధన చేశాడు కదా, తను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుందాము. ఇప్పుడు జ్ఞానానికంటే ముఖ్యమైనది ఏంటంటే సహనము, ఓపిక, సహనశీలత,
సహిష్ణుత, ఓర్పు, సహనం. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎవరికైనా, గృహస్థర్మంలో ఉండే వాళ్ళకైనా, జ్ఞానులకైనా, సంసారి కానీ సన్యాసి కానీ ఇది చాలా అవసరం. అయితే ఈ క్వాలిటీ తన లోపల ఎంత పెరిగింది అని తెలుసుకోవడానికి గురువు ఒక టెస్ట్ పెడతాడు. ఏం చేస్తాడంటే ఒక ఇల్లు కట్టమంటాడు ఆ శిష్యుని, ఆశ్రమంలో కుటీరం కట్టమంటాడు. సరే ఈయన కష్టపడి ఎవరి సహాయం తీసుకోవద్దు, మళ్ళీ ఇది కూడా కండిషన్, ఎవరి హెల్ప్ తీసుకోవద్దు, ఒక్కడివే కట్టాలి ఇల్లు, ఎవరు నీకు హెల్ప్ చేయరు అని చెప్పి చెప్తాడు. సరే గురువు ఆదేశం కదా చేయాలి అని చెప్పి చేస్తున్న క్రమంలో ఆయన అడవి నుంచి కట్టెలు తీసుకొస్తాడు, ఇటుకలు తీసుకొస్తాడు, మెల్లమెల్ల కడతా ఉంటాడు ఇల్లుని. ఓ రోజు ఇల్లు పూర్తవుతుంది. ఇల్లు పూర్తయ్యాక గురువు ఏమంటాడంటే ఇది బాలే, మళ్ళీ కూల్చి మళ్ళీ కట్టారంటాడు. నువ్వు కట్టింది నాకు నచ్చలేదు, కూల్చి మళ్ళీ కట్టు అని అంటే మళ్ళీ కూలుస్తాడు. మళ్ళీ తన చెరువుతో అనే కూలుస్తాడు ఇంటిని, మళ్ళీ కట్టడం ప్రారంభిస్తాడు, మళ్ళీ ఇల్లు కడతాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ గురువు వస్తాడు. గురువు వచ్చాక ఏం చేస్తాడంటే నువ్వు కట్టావు కానీ ఈ గోడ బాలేదు, ఆ గోడ బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు అని అట్లా దాదాపు ఒక 10 సార్లు అతని చేత ఆ పని చేయించాడు. గురువుని ఎదిరించలేడు, మాట కాదనలేడు, లోపల మదన పడతా ఉంటాడు. గురువు లేక ఈ పని చేయలేక మదన పడతా ఉంటాడు. మదన పడతా ఉంటే ఆఖరికి ఇక చూసి ఒకరోజు విసిగిపోతాడు ఈ పనితో. విసిపోయి గురువుని అడిగేద్దాం ఇక ఏమన్నా కానీ, ఎన్నాళ్ళు కట్టాలా ఇల్లు, ఆయనకు సాటిస్ఫై ఎట్లా తృప్తిపరచాలా గురువుని, నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను, ఏంటి నా లైఫ్ అని చాలా బాధ, కోపం కాదు అక్కడ, ఒక బాధ వస్తుంది తనకి. కోపం రావట్లా, ఒక బాధ, నేను ఎందుకు చేయలేకపోతున్నా అని, నచ్చట్లేదు, ఎట్లా నేను ఆయన ఒప్పించాలా అని చెప్పి ఒకసారి భోజనం చేసేటప్పుడు ఆ గురుపత్ని దగ్గరికి వెళ్తాడు. గురుపత్ని దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేస్తుందంటే, చూడు నువ్వు ఈ రోజుల్లో బాగా కష్టపడుతున్నావు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఒక మంచి కూజాలో చల్లటి నీళ్ళు ఇస్తుంది. ఒక అందమైన కూజ అనమాట అది, ఒక కుండ. ఆ కూజాన్ని పట్టుకొని తన కుటీరానికి వెళ్తాడు. అది ఆకర్షణలో పడిపోతాడు, ఆ కూజ ఆకర్షణలో. ఇది సన్యాసి. పడిపోయాక ఇది దాంతో నీళ్ళు తాగుతూ ఉంటాడు, దాంతోనే ఉంటా ఉంటాడు, టైం దొరికినప్పుడల్లా దాన్ని చూస్తూ ఉంటాడు. అరే ఇది ఎంత బాగా చేశారు, ఎంత బాగుంది అని దాని అందాన్ని పొగుడుతూ ఉంటాడు. ఇట్లా ఒక రోజు నైట్ దాన్ని నిద్రపోయిన దాన్ని పక్క పెట్టుకుని పడుకునేవాడు. ఆఖరికి ఓ రోజు దాన్ని పక్క పెట్టుకొని నిద్రపోయినాక అతనికి ఒక కళ వస్తుంది. ఆ సన్యాసికి కళ వస్తే ఆ కళలో ఈ కుండకి అతనికి సంభాషణ జరుగుతుంది అనమాట. అంటే ఇది ఒక బోధి కథ ఇది, అంటే ఒక జ్ఞానాన్ని అందించే కథ అనమాట. అయితే ఈ రెండింటి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటది. జరుగుతున్నప్పుడు ఇతను ఏం అడుగుతా అంటే, చూడు నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు, నీ అందానికి నేను మంత్రముగ్ధుని అయిపోయాను అని చెప్పి కుండను అడుగుతాడు. అప్పుడు కుండ ఏం చెప్తా అంటే, నాకు ఈ అందం అనేది ఎక్కాలంలో రాలేదు, నేను చాలా కష్టపడ్డానంటది. ఏం కష్టపడ్డావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఇక కుమ్మరివాడి గురించి చెప్తా ఉంటుంది. ఆ కుండ ఎవరైతే చేశాడో అతని గురించి చెప్తా ఉంటుంది. నా మొదటి రూపము, నేను భూమిలో ఒక భాగం ఉన్నటువంటి నన్ను ఒక కుమ్మరివాడు వచ్చి బయటికి తీశాడు. ఎలా తీశాడు అంటే ఆ పారబెట్టి బాగా తవ్వాడు. ఆ తవ్వుతున్న క్రమంలో నేను చాలా పెయిన్ అనుభవించా, నొప్పి వచ్చింది నాకు, అంటే ఇట్లా మొత్తం నా శరీరం అంతా కదిలినట్టు అయిపోయింది. నేను అతను అడిగా, నన్ను ఎందుకు ఇట్లా హింసిస్తున్నావు అని అడిగా నేను అతన్ని. ఏం కాదు నీకు, నువ్వు ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు, చూస్తూ ఉండు అని చెప్పాడు. అంతే, బయటికి తీశాడు. తీసాక ఆఖరికి తీసుకొచ్చాడు కుండ చేయడానికి. తీసుకొచ్చేసి కాళ్ళతో తొక్కాడు, నన్ను కాళ్ళ కిందేసి తొక్కాడు. ఆ తొక్కుతున్న క్రమంలో నన్ను ఎందుకు ఇంత చిత్రహింస పెడుతున్నావు నేను మళ్ళీ అడిగా. మళ్ళీ ఆ కుమ్మరివాడు ఏం చెప్పాడు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు, చూడు అని అన్నాడు. ఆఖరికి తొక్కాడు, మళ్ళీ ఆ రత్నం మీద వేసాడు కుండ తయారు చేయడానికి. నన్ను ఇటు కొట్టాడు, అటు కొట్టాడు, నన్ను వంచాడు, తిప్పాడు, అన్ని చేశాడు. అయినా మళ్ళీ నేను అడిగాను, నన్ను ఎందుకు ఇంత హింసిస్తున్నావు అని చెప్పి. మళ్ళీ అదే సమాధానం చెప్పాడు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు అని. ఆఖరికి ఆ కుండ షేప్ చేశాడు. షేప్ చేశాక ఏం చేశాడు, ఎండలో ఎండబెట్టాడు. మళ్ళీ ఆ ఎర్రటి ఎండలో ఎండబెట్టాడు. ఆఖరికి మళ్ళీ అడిగా, నన్ను ఎందుకు ఎండలో ఎండబెడుతున్నావు అని చెప్పి, నేను భరించలేకపోతున్నాను, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి. అయినా మళ్ళీ అదే మాట చెప్పాడు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఏం చేశాడు, నిప్పులో పడేశాడు, తీసుకెళ్ళి అగ్నిలో పడేశాడు. నన్ను గట్టిపడ్డని అగ్నిలో పడేశాడు. ఆ అగ్నికీలలు తాళలేక నేను కాలిపోతున్నా. మళ్ళీ అదే ప్రశ్న అడిగా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి. అంటే మళ్ళీ అదే చెప్పాడు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు అని చెప్పి. మళ్ళీ అగ్నిలోంచి బయటికి తీసి దాన్ని చక్కగా రంగులేసాడు.
రంగులేసా, గట్టిపడ్డాక రంగులేసాడు, రకరకాల రంగులేసాడు. ఆ రంగుల వాసన భరించలేక ఏంటి నాకు చిత్రహింస, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను వదిలేయనన్నా. అయినా కానీ ఇదే చెప్పాడు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు అని చెప్పాడు. ఆఖరికి మొత్తం రంగులేసి నేను తయారు చేశాక నన్ను తీసుకెళ్ళి ఒక అద్దం ముందు పెట్టాడు. అద్దం ముందు నిల్చోబెట్టాడు. నేను అప్పుడు నా అందాన్ని చూసుకున్నా. అరే నేను ఇంత అందంగా ఉన్నానా, నా ఒరిజినల్ ఫామ్ ఏంటి, మట్టి. తర్వాత ఒక షేప్ వచ్చింది, దాని తర్వాత దానికి కాల్చాం, తప్పించింది అది కూడా. ఆఖరికి మనము ఒక అందం, కలర్స్ వచ్చింది, జీవితంలో కొన్ని కలర్స్ వచ్చాయి, అందం వచ్చేసింది అని చెప్పి ఈ స్టోరీ చెప్తుంది. అంటే ఇక్కడ ఆ కుండ ఏం చెప్పింది, ఇన్ని రకాల స్టేజెస్ నేను దాటుతున్నప్పుడు కుమ్మరివాడు ఏం చెప్పాడు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు, నీకు బాగా జరుగుతుందని చెప్పాడు. అదే విధంగా గురువు కూడా కుమ్మరివాడే. గురువు కూడా తనకి ఏం టెస్ట్ పెట్టాడు, నువ్వు ఇల్లు కట్టు, ఇల్లు కట్టు అన్నాడు. ఎందుకు అన్నాడు, నీ లోపల సహనం అనే క్వాలిటీ పెంచడానికి, టాలరెన్స్ అనే క్వాలిటీ పెంచడానికి. ఆయన ఎక్కడ సాటిస్ఫాక్షన్ కాలేదు, అట్లా తెల్లారికి లేచిపోతాడు, ఈ డిస్కషన్ జరిగి లేచిపోతాడు, మళ్ళా దాన్ని కూదని చూస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే తన లోపల జరిగినటువంటి అంతర్మదనం అది. ఆ కుండ ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇది స్టోరీ బోధి కథలో చెప్తారన్నమాట. కాబట్టి జీవితంలో మనిషి తప్పించాలి, సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కుటుంబ ఇబ్బందులు వస్తాయి, సంసారంలో ఉన్నప్పుడు అన్నీ వస్తాయి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనం. ఆ ఓర్పు సహనంతో ప్రతిదీ భరించాలి, సహించాలి, ధైర్యంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనోధైర్యం, సంకల్ప బలం, దీక్ష, దక్షత. ఈ 3 క్వాలిటీస్ మీ లోపల ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా బయటకు వస్తారు అని ఆ కుండ చెప్పిన నీతి అన్నమాట. కాబట్టి అదేం చేస్తుందంటే, నేను అందంగా రావడానికి ఇంత కష్టపడ్డాను, కాబట్టి ఇన్ని రకాల స్టేజెస్ని నేను దాటాను. మనిషి కూడా తప్పించినప్పుడే కుందనం అయిపోతాడు. జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా అగ్ని పరీక్షలు లాంటివి. వీటిని మీరు తట్టుకోవాలా, భరించాలి. భరించి ఓర్పుతో ఉంటే ఆటోమేటిక్గా అందమైన జీవితం అనేది వస్తుంది, ఆ కూజాకు వచ్చినట్టు అని చెప్పి ఒక బోధి కథలో చెప్తారనమాట. కాబట్టి గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఓర్పుతో, సహనంతో భరించాలి, దాని పరిష్కారం వెతకాలి. ఎందుకంటే ఇప్పుడు జీవితంలో సమస్యలు అనేవి రాకపోతే నీకు జాగృతి రాదు, నీకు సమస్యలు అనేవి రాకపోతే నీకు వైరాగ్యం రాదు, సమస్యలు లేకపోతే నువ్వు భగవంతుడిని తలుచుకో. కష్టం వచ్చినప్పుడు ఇక దేవుడా అంటారు, మామూలు అప్పుడు తలుచుకోరుగా. కాబట్టి నీకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయంటే నువ్వు ఆ దిశకి పోవడానికి. ఇవన్నీ నీకు టెస్ట్లు, దీన్ని టెస్ట్ లాగా స్వీకరించు, దాంట్లో పాస్గా ధైర్యంతో ఉండు, సాహసంతో ఉండు, ప్రతిదీ వెళ్ళిపోతుంది. దిస్ టు విల్ పాస్, యహ్ భీ బదల్ జాయేగా. ప్రతిదీ పోతూ ఉంటుంది, ఏది ఇక్కడ స్థిరంగా ఉండదు. దుఃఖం కూడా స్థిరంగా ఉండదు, సుఖం కూడా స్థిరంగా ఉండదు. దిస్ టు విల్ పాస్, వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా దుఃఖం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఈ సూత్రం పెట్టుకోండి, ఇది కూడా మారిపోతుంది. దుఃఖం కూడా ఎల్లకాలం ఉండదు, సుఖం కూడా ఎల్లకాలం ఉండదు. అంటే మీరు సుఖంగా ఉన్నప్పుడు ఇది తలుచుకోవాలా, ఇది కూడా, ఈ సుఖం కూడా వెళ్ళిపోతుంది. దుఃఖం వస్తుంది, మళ్ళీ ఈ దుఃఖం కూడా వెళ్ళిపోతుంది. యహ్ బదల్ జాయేగా. ఎందుకంటే మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. ప్రతి క్షణం మార్పు జరుగుతూ ఉంది, మన లోపల జరుగుతుంది, బయట జరుగుతుంది. ఇప్పుడు నువ్వే శాశ్వతం కాదు, నీ దుఃఖం ఎట్లా శాశ్వతం అవుతుంది? మనుషులే శాశ్వతం కానప్పుడు దుఃఖం ఎట్లా శాశ్వతం అవుతుంది? అది కూడా తాత్కాలికమే. కాకపోతే ఉన్నంతసేపు అది శాశ్వతం అని అనిపిస్తుంది, అది ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి దిస్ టు విల్ పాస్. ఒకటే ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా ఇది కూడా మారిపోతుంది. ఏది ఎల్లకాలం ఉండదు. ప్రతిదానికి టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ ప్రకారం అన్నీ పోతా ఉంటాయి. కొంచెం కావాల్సింది ఓర్పు, సహనం. ఇది ఉంటే అందమైన జీవితం ప్రతి వాళ్ళకి వస్తుంది. అందంగా, ఆనందంగా ఉండే జీవితం ప్రతి వాళ్ళకి వస్తుంది. అన్నిటికీ మూలం ఏంటంటే జాగృతి, సాక్షి, తర్వాత ఓర్పు, సహనం, సహనశీలత, సహిష్ణుత, భరించడం.